రాజుల కాలంలో నిర్మించినటువంటి నిర్మాణాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. అప్పట్లో ఇంజనీరింగ్ నైపుణ్యం మరియు వారు దాని మీద పెట్టినటువంటి శ్రద్ధ ఈ నిర్మాణాలకు ఇప్పటికీ అద్దం పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వనపర్తి సంస్థానాధీశుల కాలంలో ఏర్పాటు చేసినటువంటి గరుడ పుష్కరిణి పూర్తి స్థాయిలో చెక్కు చెదరకుండా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మనం గరుడ పుష్కరిణి దగ్గర ఉన్నాము. ఈ పుష్కరిణిని ఈ యొక్క రాజాగారి బంగ్లా కావచ్చు, ఇటు కోటను నిర్మించే క్రమంలో అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి బావి. మొత్తంగా చూసుకోవచ్చు ఈ గరుడ పుష్కరిణి అని చెప్పి దీనికి నామకరణం కూడా చేశారు. దాన్ని 1868లో స్టార్ట్ చేశారు. అంటే దాన్ని ఆ రోజు నుంచి కూడా అది వాడుకలోకి వచ్చింది. తర్వాత దాన్ని రీకన్స్ట్రక్టెడ్ అంటే తిరిగి పునర్నిర్మాణం చేశారు 1914వ సంవత్సరంలో. మొత్తంగా దాదాపు 156 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ గరుడ పుష్కరిణికి ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నట్లు అప్పట్లో రాజులు దీన్ని ఎంతో శ్రద్ధతో పూర్తి స్థాయిలో ఇంజనీరింగ్ టెక్నాలజీతో కూడా నిర్మించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ గరుడ పుష్కరిణికి సంబంధించి అప్పుడు రాజా రామేశ్వరరావు ఏదైతే ఉన్నాడో ఆయన కాలంలోనే బావుల మీద ఆయనకు మంచినీటి వ్యవస్థ మీద కూడా సరైన పట్టు ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మన దగ్గర ఈ యొక్క వనపర్తికి సంబంధించినటువంటి గ్రీన్ టీమ్ సభ్యులు కూడా ఉన్నారు. ఎందుకంటే గత కొద్ది సంవత్సరాల ఒక 2 years బ్యాక్ ఇదంతా కూడా వ్యర్థాలతో నిండిపోయింది. ఇదంతా వ్యర్థాలతో నిండిపోయి దుర్గంధం వ్యాపించింది. కానీ ఎలాగైనా సరే ఈ బావిని చాలా నీట్గా తయారు చేయాలి, తిరిగి దీనికి మళ్ళీ కొత్తదనాన్ని తీసుకురావాలని చెప్పి గ్రీన్ టీమ్ సభ్యులు కూడా దీన్ని క్లీన్ చేశారు, చాలా నీట్గా చేశారు. ప్రస్తుతం మన దగ్గర కృష్ణ ఉన్నాడు, కృష్ణ దగ్గర కూడా మాట్లాడదాం. బ్రదర్ చెప్పండి, ఎట్లా అంటే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏ విధంగా ఉంది? హాయ్ అండి, హాయ్ టు బిగ్ టీవీ వ్యూవర్స్. నేను వన్ ఆఫ్ ద టీమ్ మెంబర్ ఆఫ్ గ్రీన్ టీమ్ అండ్ ఫౌండర్ ఆఫ్ ద గ్రీన్ టీమ్. మేము ఇది క్లీన్ చేద్దామని ఫస్ట్ వచ్చినప్పుడు మా మీద మాకే నమ్మకం లేకుండా ఇది క్లీన్ చేయగలుగుతాము అని. బికాస్ ఇది చూస్తే అప్పుడు ఆల్మోస్ట్ ఒక ఒక చెత్త గుండిలాగా ఉండింది. మొత్తం ఇక్కడ కూడా రాళ్ళు పడిపోయి ఉన్నాయి. బట్ మా టీం వాళ్ళందరం ఫస్ట్ స్టెప్ వేసి ముందుకు వచ్చి పని చేస్తున్నప్పుడు మాకు చాలామంది హెల్ప్ చేశారు, లోకల్స్ కూడా చాలామంది హెల్ప్ చేశారు. ఈవెన్ వీ హ్యావ్ టు థ్యాంక్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ మున్సిపాలిటీ. అండ్ ఇంకా స్పెషల్గా దీంట్లో రోల్ ప్లే చేసిన వాళ్ళు కృష్ణదేవరాయ ట్రస్ట్ మెంబర్స్ అండ్ ట్రస్ట్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. ఇక్కడ పడిపోయిన రాళ్ళన్నీ కూడా వాళ్ళు చాలా స్కిల్ ఉన్న లేబర్ని తీసుకొచ్చి కట్టించి మరి గరుడ విగ్రహం కూడా తిరుపతి నుంచి 8 feet రాతి విగ్రహాన్ని చెక్కించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. బట్ మేము వనపర్తి మీద ఇష్టం ఉన్న వాళ్ళకి, వనపర్తిలో పుట్టి పెరిగి ఇక్కడ చదువుకున్న వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాము. ఇది మనకు ఒక బ్యూటిఫుల్ స్ట్రక్చర్, ఇది మన హిస్టారికల్ స్ట్రక్చర్, మన పూర్వీకులు మన కోసం వదిలి వెళ్ళిన ప్లేస్ ఇది. ఇలాంటి స్ట్రక్చర్ మనం ఈ టైంలో ఇమాజిన్ కూడా చేయలేం బిల్డ్ చేయడానికి. అందరినీ మేము చేతులెత్తి నమస్కరించి కోరుతుంది ఏంటంటే ఇక్కడ చెత్త వేయకండి, ఇంకొకరిని కూడా చెత్త వేయనీయకండి. మనకే కాదు నెక్స్ట్ జనరేషన్స్కి కూడా ఇది ఒక బ్యూటిఫుల్ స్పాట్ అవుతుంది. మేము చాలామందిని రిక్వెస్ట్ చేస్తాం ఇక్కడ వచ్చి ఈవినింగ్ కూర్చొని టైం స్పెండ్ చేయండి ఫ్యామిలీతో, బట్ చెత్త మాత్రం వేయకండి. మాకు ఫ్రీ ఉన్నప్పుడల్లా మా టీం మెంబర్స్ అందరం కూడా వచ్చి మేము ఇక్కడ ఎవ్రీ వీకెండ్ ఇందులో రిస్క్ అయినా కానీ స్విమ్ చేసి మేము క్లీన్ చేస్తున్నాం, చెత్త అంతా తీస్తున్నాము. బట్ చెత్త పడేసరికి ఇంతమంది ఇంత కష్టం అంతా వేస్ట్ అవుతుంది. సో ఇది మా స్పెషల్ రిక్వెస్ట్ మా గ్రీన్ టీమ్ నుంచి, ఇక్కడ ఎవరిని చెత్త వేయకండి, వేయకండి. నైట్ టైం డ్రింక్ చేయడం, బాటిల్స్ పడేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. సో మున్సిపాలిటీ వారికి మరియు వనపర్తి కలెక్టర్ గారికి మా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ కొంచెం ఒక సెక్యూరిటీ లేదా ఇక్కడ ఉన్న ఫెన్సింగ్ తొందరగా కంప్లీట్ చేయగలిగితే ఈ ప్లేస్ని మనం ఇంకా ఫర్దర్గా ప్రొటెక్ట్ చేయొచ్చు అని మా రిక్వెస్ట్. అది వాళ్ళు అంటే మొత్తంగా వాళ్ళు చేస్తున్నటువంటి దానికి ఇంకాస్త గవర్నమెంట్ నుంచి కూడా సహకారం అందిస్తే ఖచ్చితంగా దీన్ని భవిష్యత్తులో భావి తరాలకు పూర్తిగా ఒక మంచి కట్టడంగా ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయేటట్లు ఉంటుందని చెప్పి కూడా గ్రీన్ టీమ్ సభ్యులు చెప్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా మనం చూస్తున్నటువంటి ఈ గరుడ పుష్కరిణి ఈ రోజు వరకు కూడా అంటే దాదాపు 156 సంవత్సరాలు గడిచినా కూడా చెక్కు చెదరకుండా ఈ విధంగా నిల్చుండడం అనేది ఆనాటి కట్టడాలకు మరో నిదర్శనంగా కూడా చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్గా గరుడ పుష్కరిణికి సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్, శంకర్ గౌడ్, బిగ్ టీవీ, వనపర్తి నుండి.
more videos like this, subscribe Big TV channel.